ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अध अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः। 73వ శ్లోకం। अर्जुन उवाच नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव। అచ్యుతా, నీ అనుగ్రహం వలన నాలోని మోహం నశించినది, నాకు స్మృతి కలిగినది, నాలోని సందేహాలన్నీ తొలగిపోయాయి. నువ్వు ఏమి చెబితే అది చేస్తాను. కృష్ణుడు అడిగిన ప్రశ్నకు అర్జునుడు ముచ్చటగా 3 ముక్కల్లో సమాధానం చెప్పాడు. అర్జునుడు సమాధానం నష్టో అనే క్రియ పదంతో మొదలైంది. హనుమంతుడు లంకలో సీతను చూసి వచ్చిన తర్వాత రామునితో ఇదే విధంగా చూచితి సీతను అని చూసితి అనే క్రియాపదంతో మొదలు పెట్టాడు. అంటే తాను చేసిన కార్యాన్ని పొందిన అనుభూతిని మొట్టమొదటి పదంలోనే స్పష్టం చేయటం. ఇక్కడ కూడా అర్జునుడు నష్టో అంటే నష్టమైంది అని గట్టిగా అన్నాడు. తరువాత మోహ అని అన్నాడు. అంటే నాలో ఉన్న మోహము అజ్ఞానం పూర్తిగా నశించిపోయింది అని అర్థం. అంటే నాకు జ్ఞానోదయం అయింది. ఎలా అంటే వెలుగు రేఖలు రాగానే చీకటి దానంతట అదే పోతుంది. చీకటి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వెలుగు లేకపోవటమే చీకటి, అంధకారం. మనమందరం జ్ఞాన స్వరూపులం, ఆనంద స్వరూపులం. కాకపోతే మనకు మనమే ఆ జ్ఞానానికి ఆనందానికి మసిపూసుకున్నాము. ఆ మసి తుడిచేసుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది. అదే మాట ఇక్కడ అన్నాడు అర్జునుడు. నాలోని అజ్ఞానం నశించింది అన్నాడు. మరి ఆ అజ్ఞానం ఎలా నశించింది అనే దానికి సమాధానం పక్కనే అన్నాడు. తత్ప్రసాదాన్మయాచ్యుత అంటే నీ అనుగ్రహం వలన నా అజ్ఞానం నశించింది అని అర్థం. మనలో ఉన్న అజ్ఞానం పోవటానికి భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి. లోకాలను ఆవరించిన అంధకారం తొలగాలంటే సూర్యోదయం కావాలి. అలాగే మనలో ఉన్న అజ్ఞానం నశించాలంటే మనకు పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సందేహాలు నశించిపోతాయి. ఎంత ఎక్కువ చదివితే అన్ని ఎక్కువ సందేహాలు వస్తాయి. ఏమీ చదువుకొని వాళ్ళు పరమాత్మను గుడ్డిగా నమ్ముతారు, ఆయనకు ఆత్మార్పణం చేసుకుంటారు. దానికి ఉదాహరణ గోకులంలో గోపికలు, వారికి చదువు రాదు, వారికి కృష్ణుడి గురించి ఎటువంటి సందేహాలు లేవు. దానిని మూఢభక్తి అని అంటారు. ఎగతాళి చేస్తారు. సందేహాలు కలిగిన జ్ఞానం కన్నా ఎటువంటి సందేహములు లేని మూఢభక్తి మేలు కదా. అందుకే అర్జునుడు నాలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి అని గట్టిగా ఉద్ఘాటించాడు. ఇంకాఖరికి కరిష్యే వచనం తవా అంటే కృష్ణ నీవు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. అంటే సంపూర్ణ శరణాగతి నీవే తప్ప నితఃపరం బెరుగా అనే స్థితి. మనం కూడా క్రమక్రమంగా ఆ స్థితికి చేరుకోవాలి. దానికి 3 మెట్లు. 1 మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. 2 మనలో ఉన్న సందేహాలను విడిచిపెట్టాలి. 3 పరమాత్మను సంపూర్ణ శరణాగతి పొందాలి. ఈ 3 ఆచరిస్తే మనకు అనంతమైన సుఖము, శాంతి కలుగుతాయి. ఏ చింత ఉండదు. గీతను కేవలం వినటమే కాదండి, ఆచరించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అంతర్లీనంగా చెప్పాడు వ్యాసుల వారు. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు అని కాకుండా
వెంటనే ఫలితం కూడా ప్రకటించాడు. అంటే అర్జునుడు గీతను ఆచరణలో పెట్టాడు. తనలో అజ్ఞానం పోయిందన్నాడు. నీకు పూర్తిగా శరణాగతి అన్నాడు. నీవు చెప్పినట్టు చేస్తాను అని అన్నాడు. మనం కూడా గీత విన్న తరువాత దాని ఫలితం దానిని ఆచరణలో పెట్టాలి. అజ్ఞానం తొలగించుకోవాలి. పరమాత్మను ఏకాగ్ర బుద్ధితో నమ్మాలి. కేవలం కోరికల కోసమే పరమాత్మను పూజించకూడదు. దేవుళ్లను మార్చకూడదు. దేవుళ్ల మధ్య భేదం చూపించకూడదు. ఇష్టదైవాన్ని నమ్మాలి. ఆయనకు శరణాగతి కావాలి. అప్పుడే సుఖము శాంతి లభిస్తుంది. ఇంకొంచెం వివరంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. నష్టో మోహం స్మృతిర్లబ్ధ అంటే మోహం పోయింది, పూర్వజ్ఞానం వచ్చింది. అంటే మనకు స్వతసిద్ధంగా జ్ఞానం ఉంది, అది మోహంతో మూసుకుపోయింది. సంసారం, ప్రాపంచిక విషయాలు, విషయవాంఛలు అనే ఈ మోహం తొలగిపోతే, మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోతే జ్ఞానజ్యోతి ప్రకాశిస్తుంది. ముందు మనం ఏ పని చెయ్యాలి? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. మనసుకు పట్టిన మకిలను తుడిచి వేసుకోవాలి. ఈ సందర్భంలో జగద్గురు శంకరాచార్యుల వారు ఆత్మబోధలోని శ్లోకం గుర్తుకు తెచ్చుకుందాం. ఆత్మాతు సతతం ప్రాప్తోహ్య ప్రాప్తవద విద్యయా తన్నాసే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. మనలో ఆత్మ ఎల్లప్పుడూ ఉంది, కానీ మనలో ఉన్న అవిద్య వలన ఆత్మను గుర్తించలేకపోతున్నాము. శరీరమే నేను అనుకుంటున్నాము. శరీరమే నేను అనే అవిద్య తొలగిపోతే మెడలో ఉన్న కంఠాహారం కనబడినట్లు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కానీ మనలో జన్మజన్మల నుండి పేరుకుపోయిన అజ్ఞానం వలన మనం ఆత్మను గుర్తించటం లేదు. గీత, గురువు మొదలగు వారు ప్రసరించే వెలుగు సాయంతో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. దానికి మనకు కావలసింది తత్ప్రసాదాత్, గురువుల యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. అజ్ఞానం అనే మాయను దాటటానికి గురువు చుక్కాని లాంటివాడు. మనకు సరి అయిన దారి చూపిస్తాడు. గురువు, శిక్షకుడు, టీచరు వీటిని మనం ఒకే అర్థంలో వాడుతుంటాం, కానీ వాటి అర్థాలు వేరు. గురువు అంటే మన శిష్యుడిని చీకటిలో నుంచి వెలుగులోకి నడిపించేవాడు. జ్ఞానదాత, శిక్షకుడు అంటే కేవలం శిక్షణ ఇచ్చేవాడు. టీచర్ అంటే బోధించేవాడు. శిక్షకుడు, బోధకుడు కేవలం తమ పనులు తాము నిర్వర్తిస్తుంటాడు. శిష్యుని గురించి పట్టించుకోరు. కానీ గురువు అలా కాదు. తన శిష్యుని వేలు పట్టుకుని చీకట్లో నుంచి వెలుగులోకి నడిపిస్తాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైన గర్గుడు, సాందీపుడు మొదల గురువుల వద్ద విద్య నేర్చుకున్నాడు. మనకంతా తెలుసు అనుకోవటం పొరపాటు. గురువును ఆశ్రయించి తెలియనివి తెలుసుకొని విఘ్నుల లక్షణం. దాని వలన కలిగే లాభం గత సందేహ అంటే మనలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మనలో కలిగే సందేహాలు తీర్చే సమర్థత ఉన్నవాడు గురువు. కాబట్టి సమర్థుడైన గురువును ఆశ్రయించటం ప్రతివాడి కర్తవ్యం. ఆఖరు వాక్యం కరిష్యే వచనం తవ అంటే నీవు చెప్పినట్టు చేస్తాను. పరమాత్మ చెప్పినట్టు చేస్తాను అని అర్థం. అంటే నేను చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతూ ఉంది అనే అహంకారం, కర్తృత్వ భావన వదిలిపెట్టి శరణాగతి పొందటం, ఇదే మానవుని అంతిమ లక్ష్యం. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు గత సందేహ అని అన్నాడు. అంటే నా సందేహాలు, అనుమానాలు, అపోహలు అన్నీ తొలగిపోయాయి అని అర్థం. మహాత్మా గాంధీ గారు తనకు ఏ విషయంలో ఏ సందేహం వచ్చినా నేను గీతను చదువుతాను, నా సందేహాలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పేవారు. ఇది నేటి కాలానికి కూడా వర్తిస్తుంది.
అని ఇటీవల వచ్చిన హిందీ సినిమా ఓ మై గాడ్ అనే సినిమాలో నిరూపించారు. అందులో ఒకడు పరమాత్మ మీద నష్టపరిహారం కొరకు దావా వేస్తాడు. దేవుడి వలననే అతనికి నష్టం వచ్చింది అని నిరూపించమంటుంది కోర్టు. భగవద్గీతలో అతనికి సమాధానం దొరికింది. ఇది కేవలం వినోదానికి ఉపయోగించుకున్న మనకు ఈనాడు కలిగే సందేహాలన్నిటికీ కాకపోయినా కనీసం కొన్నింటికైనా గీతలో సమాధానాలు దొరుకుతాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇంతటితో కృష్ణార్జున సంవాదం పూర్తయింది. అమ్మయ్య, తన పరిపూర్తి అయింది అని కృష్ణుడు రథం తోలటానికి నొగల మీద కూర్చున్నాడు. కృష్ణుడు యుద్ధం చేయటానికి అర్జునుడు రథం మీద పెట్టిన గాంధీవం చేతిలో తీసుకున్నాడు. అమ్ముల పొది సరి చేసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు. ఇంకా వారి మధ్య మాటలు లేవు. ఇంకా మాట్లాడాల్సింది సంజయుడు. ఇక్కడి నుంచి తరువాతి 5 శ్లోకాల్లో సంజయుడు తాను పొందిన అనుభూతి ధృతరాష్ట్రునితో చెబుతున్నాడు. 74వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమస్రౌషం అద్భుతం రోమహర్షణం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా నేను వాసుదేవుడు పార్థుడు మధ్య జరిగిన అద్భుతమైన రోమాంచితమైన సంభాషణలను విన్నాను. ఒక్కసారి గుర్తు చేసుకోండి. వ్యాసుల వారి యుద్ధం జరగబోతుంది అని తెలిసి తన కుమారుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం చూడాలని ఉందా అని అడిగాడు. ధృతరాష్ట్రుడు నవ్వి, నేను పుట్టుగుడ్డిని, నా కుమారులనే గుర్తుపట్టలేను కాబట్టి చూడటం వ్యర్థం అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు సంజయుడికి అద్భుత శక్తులు ప్రసాదించి యుద్ధ భూమికి పోయి అక్కడ జరిగే విషయాలు అన్నీ స్వయంగా చూసి అవన్నీ వివరంగా ధృతరాష్ట్రునికి చెప్పమన్నాడు. వ్యాసుని ఆదేశాల మేరకు సంజయుడు యుద్ధ భూమికి వెళ్ళాడు. యుద్ధ భూమిని పలకరించాడు. కృష్ణార్జున సంవాదం కూడా విన్నాడు. అతని శరీరం పులకరించిపోయింది. కృష్ణుడు చూపించిన విశ్వరూపం చూసి ఆశ్చర్యపోయాడు. అంతటి మహద్భాగ్యం తనకు కలిగించినందుకు వ్యాసుల వారికి మనసులోనే ప్రణామాలు అర్పించాడు. తరువాత 10 రోజులు యుద్ధం చూశాడు. భీష్ముల వారు అంపశయ్య మీద పడిపోవటం చూశాడు. వెంటనే ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. యుద్ధం మొదలైనప్పటి నుంచి 10 రోజుల వరకు జరిగిన విషయాలు అన్నీ చెప్పాడు. ఆ చెప్పటంలో భాగంగానే భగవంతుడైన కృష్ణుడు అర్జునుడికి చెప్పిన గీతను ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ విధంగా మొట్టమొదట కృష్ణుని ముఖతా గీతను అర్జునుడు, ఆయనతో పాటు సంజయుడు ఇద్దరూ విన్నారు. కాకపోతే అర్జునుడు అప్పుడప్పుడు ప్రశ్నలు వేశాడు. సంజయుడు శ్రోతగానే మిగిలిపోయాడు. 3వ శ్రోత ధృతరాష్ట్రుడు. తరువాత సర్పయాగ సందర్భంగా వైశంపాయనుడి ద్వారా మహాభారత శ్రవణంలో భాగంగా జనమేజయుడు మొదలగు వారు విన్నారు. ఆఖరుగా నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుని ద్వారా సౌనకుడు మొదలగు మహామునులు విన్నారు. ఈ విధంగా గీత ప్రపంచానికి అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ 2 విశేషాలు చెప్పాడు వ్యాసుడు. అద్భుతం, రోమహర్షణం. కృష్ణుని నోట వెంట గీతా ప్రవాహాన్ని వింటుంటే ఒక మహా అద్భుతాన్ని చూసినట్టు వింటున్నట్టు గోచరించింది. కొన్ని సన్నివేశాలలో వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి అని అన్నాడు సంజయుడు. గీత అనేది ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంవాదము. అద్భుతం అంటే భూతకాలంలో, అంటే జరిగిపోయిన కాలంలో ఎప్పుడూ జరగనిది, అంటే ఇదివరలో ఎక్కడా కనీ విని ఎరుగనిది అని.
అర్థం అంటే మనం ప్రపంచ సాహిత్యంలో ఇటువంటి సంభాషణ రూపమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడా లేదు. ఇది ప్రపంచ సాహిత్యవేత్తలందరూ ముక్త కంఠంతో ఒప్పుకున్న సత్యం. అందుకే గీతను ప్రపంచ భాషలో అన్నింటిలోనూ అనువదించారు. గీత లాంటి గ్రంథం నభూతో నభవిష్యతి, ఇటువంటి సంభాషణ ఇదివరకు లేదు, ఇక ముందు ఉండబోదు అని అర్థం. ఇది వ్యాసుడు మానవాళికి అందించిన గొప్ప అమృత భాండం. ఎక్కువ ఆనందం కలిగినప్పుడు, ఎక్కువ భయం కలిగినప్పుడు, ఎక్కువ ఆశ్చర్యం కలిగినప్పుడు మనకు శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అది అత్యంత సహజం. గీతలో కూడా ఆనందం, అద్భుతం, ఆశ్చర్యం, భయం కలిగించే విషయాలున్నాయి. ఉదాహరణకు విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు భయపడ్డాడు కాబట్టి మనం కూడా గీతను వింటుంటే మనకు కూడా ఒళ్ళు గగుర్పడవాలి, ఎంట్రుకలు నిక్కపొడుచుకోవాలి. ఏకాగ్రతతో గీతను విన్నదానికి గుర్తు అదే. హరే కృష్ణ.